వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. ప్రభువు నింపెను నా హృదయం. కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. రూపింపబడుచున్నాయే ఆయుధము నుండి నన్ను. బాధకరమైన నొప్పికరమైన సందర్భం. The fact remains, Uncle's faith is what brought us together and made us what we are today. మరి సత్యం ఏంటంటే మనం అందరం ఇక్కడ కూడి ఉన్నామంటే అంకుల్ గారి యొక్క విశ్వాసం వల్లనే, మరి దేవుని పైన ఆయనకున్న విశ్వాసం వల్ల మనం కూడి ఉన్నాం ఇక్కడ. His faith made us what we are today. మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే మరి అది ఆయన యొక్క విశ్వాసం ద్వారా మనం కట్టబడ్డాం. But Almighty God, సర్వశక్తి గల by దేవుడు His great wisdom, ఆయన యొక్క మహాకృప జ్ఞానం చేత called Uncle into His presence. దేవుడిని ఆయన దేవుడు ఆయన పిలుచుకున్నాడు ఆయన యొక్క స్థలంలోనికి. That means what? దాని అర్థం ఏంటి? God is changing His plan towards us. అయితే దేవుడు మన ఎడల ఆయన యొక్క ప్రణాళికను మారుస్తూ ఉన్నాడు అన్నమాట. Basically through Him He encouraged us. అయితే అంకుల్ ద్వారా మనమందరినీ దేవుడు ప్రోత్సహించినాడు. Now He will be dealing with us directly. అయితే ఇప్పుడు దేవుడు అంకుల్ మనతో మరి ఆయన వ్యవహరిస్తారు. Wonderful promise we have. అద్భుతమైన వాగ్దానం మనకుంది. I will never leave you nor forsake you. మిమ్మల్ని ఎన్నడను విడవను ఎడబాయను అని చెప్పినారు. Wonderful promise. అద్భుతమైన వాగ్దానం. Hold on to the word. ఆ వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. Uncle always used to say one thing. అంకుల్ గారు ఎప్పుడు కూడా ఒక మాట అనేవాళ్ళు, Love the word. అయితే వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి. And he did that. ఆయన ఆ విధంగానే జీవించినారు వాక్యం పట్టుకొని. Therefore our focus has to be now. అయితే మన గురి దేనిపైన ఉండాలి ఇప్పుడు? Love the word. వాక్యంనే ప్రేమించాలా, Hold on to the ఆ word. వాక్యంని గట్టిగా పట్టుకొని ఉండాలా. That will enable us to overcome the grief. అయితే ఈ బాధ నుంచి మనము పైకి రావాలి అంటే ఆ వాక్యం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. Uncle always used to say like this. అంకుల్ ఈ విధంగా ఎప్పుడు చెప్పేవాడు, You have to imitate me. అయితే నన్ను మాదిరిగా చూసుకొని మీరు ఉండాలి అంటున్నారు. Okay, I believe that is a strong lesson for each one of us. అయితే నన్ను అనుకరించండి అన్న మాట అంకుల్ది. The way he loved the word. అయితే వచనాన్ని ఆయన ఎంత ప్రేమించినాడో. Loved fellowship. అయితే సహవాసాన్ని ప్రేమించడం. Loved people. అయితే ప్రజలను ప్రేమించడం. He loved us so much. అయితే మనల్ని ఎంతో ప్రేమించినాడు ఆయన. So one Ebenezer uncle has gone up. అయితే ఒక్క ఎబెనెజర్ అంకుల్ గారు మరి ప్రభు సన్నిధిలో చేరినారు. I believe now so many Ebenezer uncles are anointed and put into the field. అయితే ఇప్పుడు అంకుల్ మరి ఒక్కరే ఆయన మరి ప్రభు సన్నిధిలో ఇప్పుడు మరి మనలో ఉన్న వారందరూ కూడా ఆయన యొక్క అభిషేకం పెట్టుకొని ఇక్కడ నిలబడి ఉన్నామన్నమాట. Focus our heart, mind, soul on the Lord. అయితే మన ప్రాణ ఆత్మ దేహాలు మరి పూర్తిగా ప్రభు పైన గురి పెట్టుకొని ఉందాం. Comforter, the Holy Spirit will comfort us. అయితే మనల్ని ఆదరించి పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తారు. Wonderful God, అద్భుతమైన దేవుడు, loving God, ప్రేమగల దేవుడు. He has given him as a gift for us. అంకుల్ గారిని మనకు ఒక బహుమానంగా ఇచ్చారు ఇంతకాలం. And he has taken back. అయితే తీసుకున్నాడు The అంకుల్. Lord gave దేవుడు ఇచ్చాడు, and the Lord has taken. దేవుడే తీసుకున్నాడు. Blessed be the name of the Lord. అయితే దేవుని యొక్క నామం మహింపరచబడును గాక. Let us not grieve. అయితే ఎవరు కూడా బాధపడకూడదు. God will help us. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దీని నుంచి Let బయటకు us రావాలి. focus ourselves on మన Him. యొక్క గురి దేవుని పైన పెట్టుకుందాం. Close the eyes over our కళ్ళు heads. మూసుకుందాం, తల్లు వంచుకుందాం. Loving Lord, ప్రేమగల తండ్రి, once again with one accord and mind, ప్రభువా ఏక మనసుతో ఏక ఆత్మతో we thank you, Lord, for the life of dear uncle. నా యొక్క ప్రియమైన అంకుల్ యొక్క జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Since so many years he's been a blessing to ప్రభువా us. ఎన్నో సంవత్సరాలుగా మాకు ఆశీర్వాదకరంగా ఉన్నారు.
so many years, Lord. ఎన్నో సంవత్సరాలు ప్రభువా Consistently, ప్రభువాకి ఎడతెగక ఆయన మాతో ఉన్నారు దేవా. we thank you for his life. ఆయన యొక్క జీవితం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. The way you have encouraged us, ప్రభువా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. brought us closer to the ప్రభువా throne. నీ సన్నిధికి మమ్మల్ని దగ్గరగా చేర్చిన ప్రభా ఆయన. Taken him unto thyself, ప్రభువా Lord. నీ యొద్దకు ఆయన్ని చేర్చుకున్నందుకు Thank you, Father. వందనాలు ప్రభువా. No more suffering for him. ఆయనకి ఇప్పుడు ఏ దుఃఖము బాధ వేదన లేదు. Blessed long life thou hast blessed him with. అయితే ఆయనకు మంచి ఆయుష్ను దీవెనకరమైన ఆయుష్ ఇచ్చినందుకు వందనాలు. Thank you, Father. వందనాలు తండ్రి. Help us to be focused on thee. ప్రభువా నీపైనే మేము గురి పెట్టుకొని జీవించాలి సహాయం On చేయి. thy word. నీ వాక్యం పైన And let your will be done in our lives. మా జీవితంలో నీ యొక్క చిత్తం నెరవేరును గాక. Thank you, Father. వందనాలు తండ్రి. Bless the funeral arrangements, ఈ యొక్క Lord. మరి సమాజ కార్యక్రమం అంతా కూడా ఏర్పాట్లన్నీ మీరు దీవించమని వేడుకుంటున్నాను. Let thy presence be there, మీ Lord. సన్నిధి మాతో వచ్చును గాక. Comfort the family. ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి. All near and dear ones present here. ప్రభా వచ్చిన శ్రేయభిలాషులందరినీ కూడా మీరు ఆదరించండి. Comfort, Lord Jesus. ఆదరించండి దేవా. Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవా. Take absolute control of ఈ us. యొక్క సమస్తాన్ని నీ యొక్క ఆధీన స్వాధీనంలో తీసుకోండి. Let your will be done. నీ యొక్క చిత్తం నెరవేరును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Blessed are purchase of God, born of His Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, all things in life. I in my Savior, I'm happy and blessed, watching and waiting, looking above, filled with His goodness, lost in His love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Submission, always at rest, waiting my Savior, happy and blessed, watching and waiting, looking up. నిస్వార్థపరమైనటువంటి సేవ పరిచయం చేసినటువంటి ఎబినేజర్ గారి యొక్క జీవితాన్ని బట్టి సాక్ష్య జీవితాన్ని బట్టి మీ వందనాలు. సుదీర్ఘ కాలము వారికి మీరు అనుగ్రహించి ఎంతో గొప్ప పరిచర్య ఈ యొక్క లోకంలో వారి ద్వారా జరిగించుకున్నారు. మీరు మహిమ పొందుకున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకించిన ఆయన విడిపోయినటువంటి కుటుంబ సభ్యులందరి వరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దగ్గర ఆయన వారందరికీ కావాల్సినటువంటి ఆదరణ, ఓదార్పు, ధైర్యము, నిబ్బరము ప్రసాదించి ఈ పరిస్థితుల్లో నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి మీ కృప వారందరి పట్ల కనపరచాల్సిందని జరగబోవు భూస్థాపన కార్యక్రమాన్ని దైవతండ్రి అంత సవ్యముగా సజావుగా జరిగినట్లుగా సహాయం చేస్తుందని, చేరున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి సందర్శించి బలపరచవలసిందని ప్రార్థన క్రీస్తు పెట్టడుచున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మాటలను 13 నుండి 15 వచనములు దేవుని వాక్యము నుండి చదువుతూ ఉన్నాను. మొదటి దశలోనికైలకు 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని
దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చెను. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చెను. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేయటం. నరులారా తిరిగి రెండంటే మేము రావాల్సిందే ప్రభా. ఇదిగో ప్రభా, మీ దాసులు మా ప్రియులు ఎంతో సుదీర్ఘ కాలము సేవలో మీకు పరిచయం చేస్తారు. పాస్టర్ ఎబెనేజర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి సేవా జీవితాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, నమ్మకమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘముగా, కుటుంబముగా, సమీపమైన వారంగా మీ పాద సన్నిధించి ఇదిగోనైనా ఈ జీవితాన్ని బట్టి చేస్తున్నాను. ఒక రోజునైనా మేము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినా మా లెక్క మేము అప్పు చెప్పాలి. ఇదిగో ప్రభా, ఆ రోజు మేము ధైర్యంగా నిలబడుటకు మీకు ప్రభా, మీకు అసాధ్యమైనది ఏది సమస్తం సాధ్యం కలిగినది. మీ దాసుడు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీ ఆదరణ దయచేయండి ప్రభా, శుభప్రదమైన నిరీక్షణను దయచేయండి. మీరు అక్కడ మాకు ఆదరణ దయచేస్తుంది. కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో మంది పెద్దలు, మీ సేవకులు, కుటుంబము, స్త్రీలు, పురుషులు మేమంతా కూడా ఇక్కడ చేరి ఉన్నాం. మరణము ఎక్కడైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మన సమయం వచ్చినప్పుడు మేము సిద్ధంగా ఉన్నట్టు మీకు ధైర్యంగా మీ ఎదుట నిలబట్టి జరగబోయే భూస్థాపన కార్యక్రమంలో మీరు తోడుగా సమస్త మహిమా ఘనత మీకే చెల్లాలి. ఈ మరణం ద్వారా ఇంకొకరు తిరిగి జన్మించడం సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తుంది. వారు విడిచి వెళ్ళిన కుటుంబానికి మీరు ఆదరణ దయచేసి ఇదిగోనైనా అలనాడు యోసేపు తన సహోదరులతో చెప్పిన మాట వింటాను. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించు, ఈ కుటుంబాన్ని మీరు దర్శించి ఆదరించి మీ వాక్యం చేత వారిని లేవనెత్తి మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని ప్రేమ, సంతోషము, సమాధానం మాకు ప్రేమించే బిడ్డలకు ప్రత్యేకంగా మాకంటే ముందుగా మీ పిలుపునందుకుని నిత్య విశ్రాంతికి చేరిన మీ దాసులు మాస్టర్ ఎబెనేజర్ గారి గురించి వెళ్ళిన కుటుంబానికి, స్నేహితులకు, సంఘానికి మీ ఆత్మాభిషేకం, శుభప్రదమైన నిరీక్షణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేందుగా.